నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉషా. ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ సమస్యలు చాలా రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఎస్పెషల్లీ దానిలో కనుక మనం చూస్తే ట్యూబ్ బ్లాక్ అని ఎక్కువ మంది మాట్లాడడం, దాంతోపాటు ట్యూబ్ బ్లాక్ అయింది మాకు అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు కింద కామెంట్స్ కూడా మనం చూసాం. బట్ ట్యూబ్ బ్లాక్ ఎందుకు అవుతూ ఉంటుంది? ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలంటే డెఫినెట్గా దానికి సర్జరీ అవసరమా? వీటన్నింటికి సంబంధించి మనతో పాటు డాక్టర్ స్ఫూర్తి గారు ఉన్నారు. అవన్నీ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఇప్పటివరకు మీరు చాలా కేసులు చూస్తుంటారు. ట్యూబ్ బ్లాక్ అయిపోయిన వెంటనే చాలామంది చెప్పే పరిష్కారం ఏంటంటే ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్ డెఫినెట్గా వెళ్ళాల్సిందే అని చెప్తూ ఉంటుంటారు. బట్ దీనికంటూ ప్రాసెస్ ఏంటి? ఓన్లీ ఐవీఎఫ్ ఒక్కటే కారణమా, లేదు అంటే ఇంకేదైనా మనం సొల్యూషన్ చూడొచ్చు అంటారా? సో నార్మల్గా ట్యూబ్ బ్లాక్ అని చూసినప్పుడు ట్యూబ్ బ్లాక్స్ అనేది అసలు ఎందుకు అవుతుంది, ఎక్కడ ఉంది బ్లాక్, రెండు సైడ్లు ఉందా లేదంటే ఒక సైడ్ ఉందా అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆల్సో బ్లాక్ అయిన తర్వాత అంటే మనం సపోజ్ రిపేర్ చేసినా కూడా మిగిలిన ట్యూబ్ ఎలా ఉంది, హెల్దీగా ఉందా అన్హెల్దీగా ఉందా అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందరికీ ఐవీఎఫ్ అనేది అవసరం లేదు జనరల్లీ. ఇప్పుడు ఒకవేళ ఒకటే ట్యూబ్ బ్లాక్ ఉంది, ఇంకొక ట్యూబ్ నార్మల్గానే ఉంది అన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. బట్ ఎటు సైడ్ అయితే ట్యూబ్ బ్లాక్ ఉందో అటు సైడ్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ మంత్ వేస్ట్ అయిపోతుంది అనమాట. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. బేసిక్లీ ట్యూబ్ బ్లాక్ అంటే ట్యూబ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఓవరీ మనం నార్మల్గా ఒక పిక్చర్ చూసుకున్నట్టయితే ఓవరీ పక్కన రెండు సైడ్స్ రెండు ట్యూబ్స్ ఉంటాయి అనమాట. సో ఆ ట్యూబ్స్ అనేవి మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోనే వస్తుంది ఎవరికైనా కూడా. సో ఎగ్ ఒకసారి రిలీజ్ అవ్వగానే ట్యూబ్ అనేది దాన్ని సక్ చేస్తుంది, ఎగ్ని సక్ చేసుకొని ఆ ట్యూబ్లో అది ఎగ్ వెయిట్ చేస్తుంది అనమాట స్పర్మ్ కోసం. స్పర్మ్ కింది నుంచి ట్రావెల్ అయ్యి అది రెండు సైడ్స్ అంటే లైక్ ట్యూబ్ ఎట్ సైడ్ అయితే దాని యూట్రస్ ట్యూబ్ మధ్యలో కనెక్షన్ ఉంటుందో అది అక్కడ నుంచి లోపలికి వచ్చి లోపల ఎగ్ ఎక్కడైతే వెయిట్ చేస్తుందో అక్కడ కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ వెళ్ళి అక్కడ ఆ ఎగ్ని కలిసినట్టయితే ఎగ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన ఎంబ్రియో నెక్స్ట్ 5 days అలా ట్రావెల్ అయ్యి ట్యూబ్లోనే వచ్చి యూట్రస్ లోపల అతుక్కోవాలి, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఏదైనా కారణాల వల్ల ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, ఎగ్ స్పర్మ్ కలిసే ఛాన్స్ ఉండదు. సో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. బట్ ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే మాత్రం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు వాళ్ళు. ఓకే, సో మీరు అన్నట్టుగానే కొన్ని సందర్భాల్లో ఒక ట్యూబ్ కూడా ఒకటి బ్లాక్ అయ్యి ఒకటి బాగున్నప్పుడు కొన్ని ఇయర్స్ ట్రై చేసినా కొంతమందికి రావట్లేదు అని చెప్తూ ఉంటుంటారు. అప్పుడు డెఫినెట్గా ఐవీఎఫ్కే వెళ్ళాలి అంటారా? లేదు అంటే ట్యూబ్ బ్లాక్ ఉంది అని తెలుసుకొని దానికంటూ పరిష్కారం ఇంకేదైనా మనం రెమెడీ చూడొచ్చు అంటారా మెడికల్లో కనుక చూస్తే? సో ట్యూబల్ బ్లాక్స్ ఇందాక చెప్పినట్టు మనకి అది ఎక్కడ ఉంది సైట్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో చాలా సార్లు ఏమవుతుందంటే ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ అంటే ఏదైతే ట్యూబ్ ఫస్ట్ పార్ట్లోనే బ్లాక్ ఉంటుంది, కొంచెంమందికి మిడిల్ పార్ట్లో ఉంటుంది, కొంచెంమందికి లాస్ట్ పార్ట్లో ఉంటుంది. సో ఒకవేళ ఫస్ట్ పార్ట్లో బ్లాక్ ఉన్నట్టయితే ఇప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న అడిషన్స్, ఫ్లిమ్జీ అడిషన్స్ అంటాం, దానివల్ల కూడా ఒక్కొక్కసారి బ్లాక్ లాగా చూపిస్తుంది. సో అలా ఉన్నట్టయితే ఇప్పుడు మనము కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. అందరికీ ఓన్లీ ఐవీఎఫ్ చేయాలి అనేది కాకుండా ఇప్పుడు ఏదైతే మనకి ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ అని వచ్చింది, రెండు సైడ్స్ బ్లాక్ ఉంది అన్నప్పుడు దేర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ as ఫ్లోరోస్కోపిక్ ట్యూబల్ క్యాన్యులేషన్. అంటే మనం ఎక్స్రే చేసి మనం ఎప్పుడైతే మనము ఆ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న క్యాథెటర్ మనము ఆ ఎక్స్రేలో చూసుకుంటూ ఏదైతే ఆ బ్లాక్ ఉంటుందో ఆ కార్నియల్ ఎండ్ ఉంటుందో అక్కడికి దాని లోపలికి పంపించి చిన్న చిన్న ఫ్లిమ్సీ అడిషన్స్ అనుకోండి, అది చిన్న వైర్ పాస్ చేయగానే పోతుంది. సో అలా పోయిన తర్వాత ఆ బ్లాక్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రాక్సిమల్ పార్ట్ లో అయితే. సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది జనరల్ గా అవసరం ఉండదు. ఈ ఎఫ్టీసీతోనే వాళ్ళకి ఓపెన్ అనేది ట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది, వాళ్ళు మళ్ళీ నేచురల్ గా ప్లాన్ చేస్తారు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ట్యూబ్ అనేది చాలా డ్యామేజ్ ఉంది. ఇప్పుడు నార్మల్గా ట్యూబ్ బ్లాక్ అనేది ఐడెంటిఫై చేయాలంటే ఈధర్ కొన్ని టెస్ట్ ఉంటాయి, అంటే హెచ్ఎస్జీ, ఎస్ఎస్జీ అనే టెస్ట్ ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ డెఫినేటివ్ టెస్ట్ అంటాం, అదేంటంటే లాప్రోస్కోపీ. సో ఏదో లాప్రోస్కోపీ చేసి మనం ఒక పోర్ట్ వేసి చూసినప్పుడు ట్యూబ్ కండిషన్ ఎలా ఉందో తెలుస్తుంది, మనకి ఎక్కడ బ్లాక్ ఉందో తెలుస్తుంది, అండ్ బ్లాక్ కాకుండా మిగతా ట్యూబ్ కండిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ప్రాక్సిమల్ ట్యూబ్ బ్లాక్ అనేది ఓపెన్ చేశాను, బట్ స్టిల్ ట్యూబ్ అనేది చాలా డైలేట్ అయిపోయి చాలా అన్హెల్దీగా ఉందనుకోండి, వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అలా మిగిలిన పార్ట్ ఎలా ఉంది, హెల్దీగానే ఉంది అంటే మాత్రం వాళ్ళకి నార్మల్గా సర్జికల్ కరెక్షన్ తోని ఓపెన్ అయ్యి వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇఫ్ ట్యూబ్ చాలా అన్హెల్దీగా ఉంది అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు సర్జరీ అడ్వైస్ చేసే ముందు వాళ్ళకి విల్ ఆల్సో టేక్ అదర్ పారామీటర్స్ అండి. అంటే ఇప్పుడు సపోజ్ ట్యూబ్ ప్రాబ్లం ఒకటే కాకుండా వైఫ్ ఏజ్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఎగ్ కౌంట్ ఆల్రెడీ చాలా తగ్గుంది, లేదంటే హస్బెండ్ లో కూడా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు అనవసరంగా నేను వెళ్ళి ఆ ట్యూబ్ బ్లాక్ ని రిపేర్ చేస్తూ టైం వేస్ట్ చేయడం ఉండదు. అదేదో ఒకవేళ అందరికి అంటే ఇప్పుడు యంగ్ కపులే, వాళ్ళు ఇంకా వెయిట్ చేయడానికి ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, ఇంకా ఎటువంటి ఇష్యూస్ లేవు, ట్యూబ్ ఇష్యూ ఒక్కటే ఉంది, స్పర్మ్ పారామీటర్స్ అన్ని నార్మల్ ఉన్నాయి, ఎగ్ రిజర్వ్ అంతా నార్మల్ ఉంది అన్నప్పుడు మాత్రం వాళ్ళకి సర్జికల్ కరెక్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. ఓకే, సో మీరు అన్నట్టుగానే
ఇదంతా ట్యూబ్ బ్లాక్ ఉంది అనేది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తూ ఉంటామో రావట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఏదైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక మెడికల్ డాక్టర్ని మనం కలిసినప్పుడు ఇది తెలుస్తూ ఉంటుంది. అసలు ట్యూబ్ బ్లాక్ అవడానికి రీజన్స్ ఏంటి అంటారు? ఎందుకు ట్యూబ్స్ అలా బ్లాక్ అవుతూ ఉంటాయి? సో ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తామండి. సో ఎనీ ఇన్ఫెక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్. సో ట్యూబర్క్లోసిస్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే అది ఓన్లీ లంగ్స్లోనే వస్తుంది, అందరికీ దగ్గు ఉంటుంది, అలా డౌట్స్ ఉంటాయి. బట్ అలా కాదు, ట్యూబర్క్లోసిస్ అనేది బాడీలో ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేయగలుగుతుంది. సో అలాగే యూట్రస్, ట్యూబ్స్, ఈ పెల్విక్ ఏరియాని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఆ ట్యూబ్స్లో వాటర్ చేరుకొని ఆ ట్యూబర్కల్ బ్యాసిలై అన్నీ దానిలో చేరుకొని అది ట్యూబ్ అనేది చాలా వాచిపోయి ఉండి లోపల అతుకులు ఫామ్ అయ్యి పస్సు ఫామ్ అయ్యి సో అలా ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అలా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ కాకుండా వేరే రకమైన కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము. సో అది ట్యూబ్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ట్యూబ్ బ్లాక్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఎండోమెట్రియోసిస్. సో ట్యూబల్ ఎండోమెట్రియోసిస్, గర్భసంచి లోపట పొర ఒకవేళ ట్యూబ్ మీద ఉందనుకోండి, ఆ పొర ఈ ఎండోమెట్రియం అనేది ఎవ్రీ మంత్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, అక్కడ లోకల్గా ఇన్ఫ్లమేషన్ లాగా అయిపోయి అతుకులు ఫామ్ అయిపోతుంది. సో అతుకులు ఏంటంటే ట్యూబ్ నార్మల్ క్యాలిబర్ అనేది అది పోతుంది అనమాట. ఏదైతే మనకి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత దాని చుట్టుపక్కన అంతా ట్యూబ్ స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట, ఫింబ్రియల్ లెన్స్ అనేవి ఆ ఎగ్ ని పట్టేసుకుంటుంది. అదే ఒకవేళ ఎండోమెట్రియోసిస్ ఈ అతుకుల వల్ల ఈ ట్యూబ్ అనేది ఎక్కడికో లాక్కెళ్ళిపోయి పైకి లాగేసినట్టు ఉంటుంది. అలా లాగేసినప్పుడు నార్మల్ ట్యూబల్ ఓవేరియన్ అనాటమీ అని అంటారు, అది డిస్టార్ట్ అయిపోతుంది. అది ఎప్పుడైతే డిస్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఎన్నిసార్లు ఎగ్ రిలీజ్ అయినా ఆ ట్యూబ్లోకి వెళ్ళకపోవడము, దానివల్ల ప్రెగ్నెన్సీస్ రాకపోవడము, ఆర్ ట్యూబల్ బ్లాక్స్ ఉండడము, ఇవన్నీ ఎక్కువ చూస్తుంటాం. అండ్ ఇంకొకటి ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం మందికి సర్జరీస్ అవ్వడం, పెల్విక్ సర్జరీస్. సో ఈ సర్జరీస్ అయినప్పుడు కూడా అంతే, హీలింగ్ ప్రాసెస్ ఒక్కొక్క మనిషి ఒక్కోలా ఉంటుందండి. సో హీల్ అయ్యే టైంలో కొంచెం మందికి ఏంటంటే అతుకులు ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా అప్పుడు కూడా ఒకవేళ ఆ అతుకులు ఫామ్ అయినప్పుడు ఇప్పుడు ఏదైనా అపెండిక్స్ సర్జరీ చేశారు, లేదంటే వేరే ఏదైనా పెల్విక్ సర్జరీ ట్యూబ్ మీదనే చేయాల్సిన అవసరం లేదు, చుట్టుపక్కల చేసినా కూడా ఆ సర్జరీ హీల్ అయ్యే టైంలో అది ఇరుక్కుపోయి ఒక్కొక్కసారి అతుకులు ఫామ్ అయ్యి ట్యూబ్ అనేది దానిలో ఇరుక్కుపోయి బ్లాక్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. ప్రీవియస్ ఎక్టోపిక్, ఎవరికైతే ముందు ఎక్టోపిక్స్ వచ్చాయి ఆల్రెడీ, వాళ్ళకి ఆ ట్యూబ్ అన్హెల్దీగా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ, అంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీ ట్యూబ్లోనే ఫామ్ అయింది. అది నార్మల్గా ట్యూబ్ హెల్దీగా ఉంటే ఆ కరెక్ట్గా బీట్ చేసి ఆ మస్కులర్ కాంట్రాక్షన్స్ తోని యూట్రస్లో వచ్చి అతుక్కుంటుంది అనమాట బేబీ. బట్ ఎప్పుడైతే ఆ ట్యూబ్ అబ్నార్మల్ ఉంది, అన్హెల్దీగా ఉందన్నప్పుడు ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడే ప్రెగ్నెన్సీ అతుక్కునే ఛాన్స్ ఉంటుంది, దాన్ని ట్యూబల్ ఎక్టోపిక్ అంటాం. సో అలాంటి ప్రీవియస్ వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ ఆ బ్లాక్ అనేది ఫామ్ అయ్యి, లేకపోతే ఎక్టోపిక్ తర్వాత ఒక్కొక్కసారి దాన్ని అటు సైడ్ ట్యూబ్ తీసేయాల్సిన అవసరం రావడము, లేకపోతే తీయకపోయినా కూడా అది అలానే అన్హెల్దీ అయిపోయి బ్లాక్ లాగా అయిపోవడము, అలాంటివి కూడా చూస్తుంటాం. సో ఇవన్నీ జనరల్ కామన్ కాజెస్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్స్ అండి. సో మీరు అన్నట్టుగానే ఇది కేవలం మనకి అంటే సిమ్టమ్స్ కూడా చాలా సందర్భాల్లో చాలా తక్కువ మందికి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే కొంచెం మంది చెప్తుంటారు రికరెంట్ గా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తుంది, చాలా ఊరుకురికే. యాక్టివ్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ పాస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండి ఎప్పుడో ఇన్ఫెక్షన్ వల్ల ఆ ట్యూబ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల బ్లాక్ అయింది. సో ఆ పాత ఇన్ఫెక్షన్ని మనం ప్రెసెంట్ ఐడెంటిఫై చేయడం కూడా చేయలేము. చాలా తక్కువ మంది మాత్రం చెప్తుంటారు మాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఫ్రీక్వెంట్ వెజైనల్ డిశ్చార్జ్ ఉండేది, అప్పట్లో ఊరికి ఫీవర్స్ వచ్చేవి, అలా కొన్ని కంప్లైంట్స్ చెప్తుంటారు. బట్ చాలా తక్కువ మందికి ఈ సిమ్టమ్స్ అనేవి చూస్తుంటాం. జనరల్గా ఈ పార్ట్ ఆఫ్ ఏదైతే మనము ఇన్ఫర్టిలిటీ ప్రోటోకాల్లో ట్యూబల్ ఇవాల్యుయేషన్ అనేది ఉంటుంది అనమాట. ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఈ జనరల్గా ఇష్యూస్ అనేవి బయటపడుతుంటాయి. ఓకే, సో జనరల్గా అయితే అసలు సిమ్టమ్స్ అనేది తెలియదు. ఎప్పుడైతే ఒకసారి మ్యారేజ్ అయిపోయి ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తూ ఉంటుంటామో, ప్రెగ్నెన్సీ రానప్పుడు ట్యూబ్ బ్లాక్ అయింది అన్న రీజన్లో కనుక మనం వెతికితే మేబీ ఒకటి మీరు చెప్పినట్టుగా ఈ రీజన్స్ అన్ని ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే ఇంక ఇతర ఏదైనా దీనికి సంబంధించి మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, అంటే ఫుడ్కి సంబంధించిన ఏవైనా జంక్ ఫుడ్ కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆల్కహాల్ వైపు కూడా ఇవాళ ట్రెండ్ మారిపోయింది మ్యామ్. అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదు, ఇద్దరు ఈక్వల్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ట్యూబల్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే మోర్ దెన్ లైఫ్ స్టైల్ అంటే ఒకటి చెప్పొచ్చండి, మల్టిపుల్ అంటే ఇట్స్ ఎన్ ఎస్టీడ్. ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ అనేవి వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ అండి. ఇన్ఫెక్షన్స్లో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము. సో అది ఒకటి వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్ అని అనుకున్నాం కదా. సో దానివల్ల ఆ చేంజింగ్ లైఫ్ స్టైల్, దాని రిలేటెడ్ అంటే ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడము, ఆర్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడము, అలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అనమాట ఈ బ్లాక్స్ అనేవి అయ్యే రిస్క్. పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం, అది ఎక్కువ వచ్చే రిస్క్, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్లో ఇవన్నీ చూస్తుంటాం జనరల్. ఓకే, సో బట్ దీనికైతే మనకు సిమ్టమ్స్ ముందుగా తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడి ముందుగానే ఫస్ట్ 1 yearలో కనుక ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తూ రాకపోతే ఇమీడియట్గా టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ కామన్గా చేసే టెస్ట్లు అయితే ట్యూబ్ టెస్ట్లు 2 ఉంటాయండి. ఇదర్ హెచ్ఎస్జీ అంటాం, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాం, లేదంటే SIS, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని
అంటాం. సో ఈ 2 టెస్ట్లలో మనకి జనరల్గా బ్లాక్ ఉంది అని అనిపిస్తే, అంటే అది కన్ఫర్మేటరీ కాదు, బట్ మనం అలా వచ్చిన వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఇదర్ లాప్రోస్కోపీకి వెళ్ళడమా, లేదంటే వాళ్ళ కండిషన్ని చూసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటాం. అండ్ దీంతో పాటు చాలామంది పిల్లలు వద్దనుకొని కొన్నిసార్లు ఆపరేషన్ చేయించేసుకుంటూ ఉంటుంటారు. మరి అప్పుడు మళ్ళీ ఒకవేళ పిల్లలు కావాలి అనుకున్నా, ముందు పుట్టిన పిల్లలకి ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా, లేదు అంటే మళ్ళీ పిల్లలు కావాలి అనుకున్నా అప్పుడు ఎలా అంటారు అసలు? అంటే ఐవీఎఫ్ ఒకటే ఉంటుందా? సో వస్తుంటారండి, మీరు చెప్పినట్టు పేషెంట్స్ వస్తుంటారు. అంటే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లలు వద్దనుకొని ఆపరేషన్ చేయించుకున్నాము, ట్యూబెక్టమీ ఆపరేషన్ అని చెప్పి, బట్ అన్ఫార్చునేట్గా బేబీకి ఏదైనా ఈ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అని వచ్చేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. అందరికీ ఐవీఎఫ్ అనే కాదు, ఇదర్ ట్యూబర్ రీకనలైజేషన్ ఆపరేషన్, అంటే ఏదైతే ట్యూబెక్టమీ చేశారో అది మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ రీకనలైజ్ చేయడం అనేది ఆపరేషన్ ఒకటి ఉంటుంది, లేదంటే ఐవీఎఫ్ అనే ఆప్షన్స్. అంటే 2 ఆప్షన్స్ వాళ్ళకి ఇస్తాము. రెండిట్లో కూడా ప్రోస్ కాన్స్ ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే. దీనివల్ల వచ్చే నష్టం సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు రీకనలైజేషన్ అనుకోండి, ఒకవేళ సక్సెస్ అయ్యి మంచిగా అయింది అనుకోండి, వాళ్ళకి 1 టైం ఇంకా దాని తర్వాత ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉండడము, ఎన్నిసార్లైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. సో అది వన్స్ సక్సెస్ అయిందంటే మాత్రం నార్మల్గానే ప్లాన్ చేయొచ్చు. బట్ దానిలో ఇష్యూ ఏంటంటే, ఒక్కొక్కసారి అది ఈదర్ సక్సెస్ సరిగా అవ్వకపోవడం, అంటే ఈవెన్ మళ్ళీ రీక్లోజర్ అవ్వడం, మనం రీకనలైజేషన్ చేసినా కూడా మళ్ళీ క్లోజ్ అయిపోవడం, మళ్ళీ మూసుకుపోవడం, అంటే ట్యూబల్ రీకనలైజేషన్ ఫెయిల్ అవ్వడము, లేదంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అన్ఫార్చునేట్గా అక్కడే ఇందాక అతుక్కుని, అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి దానివల్ల. సో అలాంటి రిస్క్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ వీళ్ళు ఏంటంటే మళ్ళీ న్యాచురల్గా ట్రై చేసి, ఆర్ ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు కపుల్కి ఏంటంటే 10 years బ్యాక్ అయింది ఆపరేషన్, అప్పుడు యంగ్ ఏజ్, ఇప్పుడు చూస్తే ఏజ్ ఎక్కువ ఉంది, లేదంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తగ్గింది, లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ కూడా కొత్తగా స్టార్ట్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనము ఈ రికనలైజేషన్ ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఐవీఎఫ్ అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా సపోజ్ ఐవీఎఫ్ చూసినట్టయితే, అఫ్ కోర్స్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాస్ట్ అని చెప్తాము. బట్ అడ్వాంటేజెస్ ఏంటని చూస్తే, వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి పర్ సైకిల్ ఎక్కువ ఉంటుంది అనమాట న్యాచురల్తో కంపేర్ చేస్తే, అంటే వాళ్ళు రీకనలైజేషన్తో కంపేర్ చేస్తే. సో అలా ప్రోస్ కాన్స్. అండ్ ఆల్సో రీకనలైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు మేము కొన్ని చూసుకుంటాం అనమాట. అంటే వాళ్ళకి ఈ సర్జరీ ట్యూబెక్టమీ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, మరీ చాలా ఇయర్స్ అయినా అది ఫెయిల్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ రీసెంట్ అంటే విదిన్ లాస్ట్ 2-3 years 3-4 years కింద చేశారు అంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎలా చేశారు, అప్పుడు ఏమన్నా ఓన్లీ లాప్రోస్కోపీలో చిన్న పార్ట్ ఆఫ్ ద ట్యూబెడ్ డ్యామేజ్ అయి ఉంటుంది అన్నప్పుడు వాళ్ళకి సక్సెస్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ చాలా ట్యూబ్ పార్ట్ తీసేశారు, ఓన్లీ ట్యూబల్ లెంత్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది ప్రొసీజర్ చేసేటప్పుడు అన్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి కొన్నిసార్లు తగ్గొచ్చు. సో ట్యూబల్ కండిషన్ ఎలా ఉంది, ఎన్ని ఇయర్స్ కింద చేశారు, ఎటువంటి టైప్ ఆఫ్ సర్జరీ చేశారనే దాన్ని బట్టి వాళ్ళకి ఆ రీకనలైజేషన్లో సక్సెస్ ఛాన్స్ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదే ఐవీఎఫ్లో ఏంటంటే ఇప్పుడు అన్ని బాగున్నాయంటే వాళ్ళకి సక్సెస్ రేట్స్ జనరల్గా ట్యూబల్ ఫ్యాక్టర్ వాళ్ళకి బెటర్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఐవీఎఫ్లో. లేదు నార్మల్గా కావాలనుకున్నప్పుడు మీరు అన్నట్టుగానే ట్యూబ్ సైజ్ అండ్ హెల్దీగా ఉందా, అండ్ ఆల్సో వాళ్ళ కరెంట్ ఏజ్ ఎంత, ఎస్ ఎగ్జాక్ట్లీ, అండ్ వాళ్ళ మేల్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, తన ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఈ 2 ఆప్షన్స్ ని మనం వే చేసుకోవాలన్నమాట. ప్రోస్ ఎన్ని, కాన్స్ ఎన్ని, ఎందులో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయని చూసుకొని చాయిస్ వాళ్ళకే వదిలేయాలి ఇంకా మనం. ఎందుకంటే రెండిట్లో ప్రోస్ కాన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఏజ్ ని బట్టి, డ్యూరేషన్ ని బట్టి దాన్ని ఆలోచించుకొని, అంటే టైం ఉందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి చెప్తాం అనమాట. డెఫినెట్ గా మ్యామ్. సో ఎవరికైతే ట్యూబ్ టెస్ట్ సంబంధించి చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, మాకు ట్యూబ్ బ్లాక్ ఉంది అని చెప్పారు, చాలా హాస్పిటల్స్ తిరిగాము, ప్రెగ్నెన్సీ రావట్లేదు, సర్జరీ ఒక్కటే దీనికి పరిష్కారమా అన్న దాంట్లో చాలామంది ఆలోచిస్తూ ఉంటుంటారు. దానికన్నా ముందు కొంత ప్రాసెస్ అనేది ఉంటూ ఉంటుంది, మనం డెఫినెట్గా ప్రయత్నించవచ్చని స్ఫూర్తిగా చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొన్ని ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నా, లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా ట్యూబ్ బ్లాక్ అయినా, లేదా కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని మనం చెప్తూ ఉంటున్నాం, దానివల్ల ట్యూబ్ బ్లాక్ అయ్యి మళ్ళీ సెకండ్ బేబీకి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఏంటి అన్నది తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఓవరాల్గా ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకున్నా కన్జీవా ఫెర్టిలిటీని మీరు అప్రోచ్ అవ్వచ్చు. కింద మేము ఒక నెంబర్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, దానికి కనుక మీరు అప్రోచ్ అయితే పూర్తి వివరాలు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.